మౌనమేలనాయి. ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ టాపిక్ వచ్చేసి ఉగాది అని. ఉగాది రోజు ఉదయం లెగవగానే ఇంట్లో ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. మామిడి తోరణాలు, కొత్త బట్టలు, పచ్చడి వాసన, పొద్దున్నే టీవీలో వినిపించే ఆ రాశి ఫలాలు. ఇంతకీ మీరు మీ రాశి ఫలాలు చూసుకున్నారా లేదా? చూసుకునే ఉంటారులేండి. సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ మీకు కూడా ఉండే ఉంటుంది కదా. ఇక ఉగాది అంటే కేవలం పండగ కాదు, ఇది మన తెలుగు సంవత్సరానికి ప్రారంభం. ఇది జనవరి 1 క్యాలెండర్ మారడం కాదు, ఇది ప్రకృతి మార్పు. కొత్త సీజన్ మొదలయ్యే రోజు. అంటే ప్రకృతి, కాలం, జీవితం మూడిటికి ఇదొక కొత్త ప్రారంభం లాంటిది. చైత్రమాసం మొదటి రోజు శుక్లపక్ష పాఠ్యమి నాడు చెట్టుకి కొత్త ఆకులు వస్తాయి, కొత్త పూలు పూస్తాయి. మొత్తానికి ప్రకృతి రీసెట్ అవుతుందన్నమాట. ఇక ఉగాది గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య గురించి మీకు చెప్పాలి. దాన్నే కొత్త అమావాస్య అంటారట. నిన్ననే తెలిసింది. ఆ రోజు గురించి చాలా మందికి తెలియదని. నిజానికి నాకు కూడా నిన్నే తెలిసింది అనుకోండి. మీకు కూడా కొంత చెప్దామనిపించింది. మన సంస్కృతిని మనమే కదా ముందుకు తీసుకెళ్లాలి. అందుకే సో ఫాల్గుణ బహుళ అమావాస్యని కొత్త అమావాస్యగా భావిస్తారట. ఇది చాంద్రమాస సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. ఆ మరుసటి రోజే కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. ఇక ఆ రోజు పూజల గురించి ఒక్కొక్కరు ఒక్కోలా పూజిస్తారు. కొందరు వారి గ్రామ దేవతను పూజిస్తే, కొందరు మాత్రం పరమశివుణ్ణి పూజిస్తారట. అమ్మవారికి చద్ది పెట్టి ఇల్లు శుభ్రం చేసుకొని మరుసటి రోజు ఉగాదికి సిద్ధమైపోతారు జనం. అందుకే అమావాస్య ఎండింగ్ గాను, ఉగాది బిగినింగ్ గాను భావిస్తారు. ఉగాది రోజు మనం ఒక స్పెషల్ థింగ్ చేస్తాం, అదే అండి ఉగాది పచ్చడి. ఇక ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. 6 రుచులు ఉంటాయి. కానీ ఈసారి నేను పులుపు, ఉప్పు, కారం అని లెక్చర్ ఇవ్వటం లేదు. ఇదొక రిమైండర్ మాత్రమే. మన లైఫ్ లో హ్యాపీనెస్, ప్రాబ్లమ్స్ లా అన్నీ ఉంటాయి. వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. అదే జీవితం కదా. ఇంకా ఇప్పుడు మన జనరేషన్ గ్లోబలైజ్ అయిపోయింది. జనవరి 1 సెలబ్రేట్ చేసుకుంటున్నాం, వెస్టర్న్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నాం. అది తప్పు కాదు, కానీ మన దాన్ని మనం మర్చిపోవడం మాత్రం తప్పే. సో ఈ ఉగాది రోజు మీ మనసాక్షిని ఒక ప్రశ్న అడగండి. మన రూట్స్ మనకి ఇంకా గుర్తున్నాయా అని. ఇంకా ఈ ఉగాదికి పెద్ద పెద్ద రెజల్యూషన్స్ అక్కర్లేదు. ఒక సింపుల్ ప్రామిస్ చాలు. నేను నా లైఫ్ ని రీసెర్చ్ చేసుకుంటాను, నేను నా కల్చర్ ని రెస్పెక్ట్ చేస్తాను అని. ఇక అంతే. మరొకసారి మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం. ఇట్లు నేను మీ అమూల్య చోటిశెట్టి, సైనింగ్ ఆఫ్.